హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో థర్డ్ ఎలిమినేషన్ కూడా జరిగిపోతుందండి. ఇక బ్రిటో సంధ్య అయితే ఈసారి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. నిజంగానే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అంత క్రేజీగా ఎవరికి అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కాబట్టి వీళ్ళ మధ్య పెద్ద ఛాలెంజెస్ ఏముంటాయిలే, ఏం ఆడతారులే అని చాలామంది పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. బట్ ఓవరాల్గా దీంట్లో కూడా గేమ్స్ మాత్రం నిజంగానే చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు కష్టపడి ఆడి ఎలాగైనా గెలవాలి అనే తాపత్రయం చాలా మందికుంది. అలాగే కొన్ని గాసిప్స్ కూడా ఉన్నాయి. నిజంగానే ఈరోజు మాత్రం కొంతమందికి చాలా మంచి క్లాస్ అయితే తీసుకున్నారు. అలాగే కొంతమందికి జస్ట్ స్ట్రైట్ లైన్ ఆర్ యూ టర్న్ అన్నట్టుగా వీళ్ళకి అంటే వీళ్ళ గ్రాఫ్ పైకి వెళ్తుంటే స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేశారు. కొంతమంది యూ టర్న్ అంటే మీది ఇంకా మీరు నేర్చుకోవాలని యూ టర్న్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక నిజంగానే ఈ వీక్లో నటరాజ్ మాస్టర్ ఆయన ఆవేదన చాలా వ్యక్తపరుచుకున్నాడు. ఏంటి నాకు సరైన గేమ్స్ దొరకట్లేదు, సో నేను లాగేవి పీకేవి ఏదైనా ఎక్కేటివి ఇట్లాంటివి అయితే చేసేస్తాను కదా, నాకు అలాంటి గేమ్స్ రావట్లేదు అని చెప్పి ఆయన చాలా బాధపడడం జరిగింది. సో దాంతో ఇక ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోవడం కోసం అక్కడ ఒక గొడ్డలితో అక్కడ ఉన్నటువంటి ఆ వుడ్ని కొట్టడం అయితే మళ్ళీ రెండోసారి జరిగింది. ఇక దాంతో జడ్జెస్ ఏమంటారా, అసలు ఈయనకి ఏం జడ్జిమెంట్ ఇచ్చుంటారా అంటే నిజంగానే ఎస్, మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నారని కొద్దిగా ఆయనకి మాటలైతే అనడం జరిగింది. మీరు ఇలాగ ఎప్పుడూ ఫ్రస్ట్రేట్ అవ్వకండి, మీ ప్రయత్నం మీరు చేయండి, గెలుపు ఓటమి అనేది సహజం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన ఆవేశాన్ని తగ్గించుకొని ఇక మీదటన్నా ఆడతాడేమో చూడాలి. అలాగే జాను బాను వీళ్ళిద్దరూ సెలబ్రిటీ కపుల్స్ కాకపోయినప్పటికీ వీళ్ళు చాలా చక్కగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ వీళ్ళకి సెలబ్రిటీస్కి కొంతమందికి మధ్య అస్సలు పడట్లేదు. ఎందుకంటే అంజలి గారు మాట్లాడిన ప్రతి మాటని వీళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటని అంజలి గారు తప్పుగా తీసుకున్నారు. కాకపోతే అంజలి గారిలో ఉన్న బ్యాడ్ ఏంటంటే ఆమె గాసిప్స్ లాగా అందరి గురించి చెప్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. అదే జడ్జెస్ కూడా ఈరోజు వార్న్ చేశారు, ప్లీజ్ వేరే వాళ్ళ గురించి అంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ గురించి కానివ్వండి, జాను గురించి కానీ ఇలాంటివి చెప్తూ ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి కొద్దిగా బ్రెయిన్ వాష్ లాగా అవుతుంది కదా, అలాంటి మాటలు మీరు తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. ఇక బ్రిటో సంధ్య వచ్చేసి సంధ్య గొంతు చూశారు కదా ఎంత లౌడ్గా ఉంటుంది, కానీ క్లియర్గా మాట్లాడుతుంది. బ్రిటో చాలా కామ్గా ఉంటాడు. మీరిద్దరు కూడా ఇది మార్చుకోవాలి అంటే బ్రిటో నువ్వు కొద్దిగా మాట్లాడడం నేర్చుకో బాబు, ఓకే సంధ్య నువ్వు కొంచెము ఊపు తగ్గించు అన్నట్టుగా చెప్తారు. కానీ కళ్యాణ్ మాత్రం నిజంగానే చాలా జెన్యున్ పర్సన్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తన వ్యక్తిత్వం అలాగా, తన గురించి అందరూ హౌస్లో చాలా తక్కువగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే కెమెరా ఉంటే ఒకలాగుంటాడు, సో దానికోసమే అన్నీ చేస్తాడని. కానీ నిజంగా పాపం తను జెన్యున్గానే కష్టపడుతున్నాడు, అలాగే అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. అది గుడ్ హ్యాబిటే కదా. సో నిజంగానే వాసంతి కళ్యాణ్ మాత్రం చాలా మంచిగా అనిపించారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈ వారం అయితే ఇవ్వబోతున్నారు. తను ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే న్యూస్ రిపోర్టరో సంథింగ్ ఎవరోనంటే ఆ కపుల్ అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే రాబోతున్నారు. ఇక వాళ్ళు వచ్చి ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక వీళ్ళ తర్వాత మళ్ళీ మహేష్ అండ్ శాంట్రా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే వస్తారట. వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం టాప్ 5 దాకా వెళ్తారు. మరి వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారంట కూడా. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.